ఆ తలరాతను తప్పించడం నీ తరవా నా తరవా? విధిరాతకు ఎదురెళ్తే ఎవరికెవరూ ఉండరు. ఆ నిజం తెలుసుకున్నాను కాబట్టే ఇదంతా చేస్తున్నాను. ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేదంటే మీ ఇష్టం. అంటే మిమ్మల్ని వదిలి నేనేటూ వెళ్ళలేనానేగా? అలాగే కాని అత్తయ్య, ఈ నరకాన్ని చూస్తూ చేస్తూ బతుకుతాను. మీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొచ్చారు. మీ చేతులతో వెళ్లి దీపం పెట్టండి, ఇంటికి శుభం జరుగుతుంది. వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావు అస్సలు ఊహించలేదు. తల్లా పెళ్ళావా అంటే పెళ్ళామే అనేట్టున్నావుగా. ఇంకేం చేస్తాను, ఎప్పటికైనా ఒప్పుకోవాలిగా. నన్ను మీరింత త్వరగా క్షమిస్తారని నేను కూడా అనుకోలేదు అత్తయ్య. నన్ను క్షమించండి. నేను క్షమించానని నువ్వే అన్నావుగా, ఇంకా మళ్ళీ క్షమాపణలెందుకు? మీ గురించి తప్పుగా అనుకున్నాను. మమ్మల్ని, మా ప్రేమని, మా పెళ్లిని మన్నించరని పొరపాటు పడ్డాను. ఈ ఇంట్లో స్థానం ఇవ్వరని, అసలు అడిగి పెట్టనివ్వరని భయపడ్డాను. కానీ మీరు నీతో పోట్లాట పెట్టుకుని నేనేం చేస్తాను? ఎంత కాదనుకున్నా నా కోడలివైపోయావు. నా కొడుకు నీ పక్షపాత అయిపోయాడు. నేను మాత్రం ఎందుకు చెడ్డ కావాలి? నువ్వు చెడ్డదానివి కాదమ్మా, నిజంగా మంచి అమ్మవి. అమ్మలెప్పుడూ మంచిగానే ఉంటారురా. పిల్లలే తల్లిని అర్థం చేసుకోరు. లేదమ్మా, మాకు నువ్వు నీ మంచితనం అర్థమయ్యాయి. మమ్మల్ని నీ మంచి మనసుతో దీవించు. అయ్యయ్యో, శుభవాన్ని పెళ్లి చేసుకునొచ్చి నాకు దండం పెడతారేంట్రా? అదిగో మిమ్మల్ని దీవించడానికి ముత్తైదోల్ని పిలిపించాను. వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. ముక్కోటి దేవతల దీవెనల కన్నా తల్లిదండ్రుల ఆశీస్సులే ఎక్కువ అని మా నాన్నగారు అంటూ ఉండేవారు. నాకు అత్తైనా అమ్మైనా మీరే కదా అత్తయ్య. మీ దీవెనలే చాలు మాకు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇలాగే మీ కాపురం కలకాలం చల్లగా ఉండాలి. లేవండి. ఎప్పుడనగా బయలుదేరారు. ముందెళ్ళి స్నానం చేయండి, అలసట తీరుతుంది. వెళ్ళండి. అర్జున్, ఏంటిది? ఆనందం డార్లింగ్, మా అమ్మ ఇంత త్వరగా కాంప్రమైజ్ అవుతుందని అస్సలు ఊహించలేదు. అవును అర్జున్, అదే నాకు సర్ప్రైజింగ్ గా ఉంది. అంతా మావయ్య గారి సంకల్ప బలం. ఆయన మన పెళ్లి జరగాలని కోరుకున్నారు, జరిగిపోయింది. ఆయనే మా అమ్మ మనసు కూడా మార్చుంటారు. అత్తయ్య నిజంగా మంచి మనసుతో పెద్దతనంతో ఆలోచించారు. లేకపోతే ఎన్ని గొడవలు జరిగిపోయావో. ఇక అలాంటివి ఏం జరగవు. మరి ఇప్పటికైనా కాస్త రిలాక్స్ అవుతావా? ఇదిగో అత్తయ్య కాల్ చేస్తున్నారు, మాట్లాడు. హలో అమ్మా. అమ్మా అపర్ణ, ప్రయాణం ఎలా జరిగిందమ్మా? అక్కడ పరిస్థితి ఎలా ఉందమ్మా? గొడవలేమైనా? అలాంటిదేం లేదమ్మా, ఇక్కడ ఏ గొడవ లేదు. నిజం చెప్పక, పెళ్లి రోజు అత్తయ్యని వదిన్ని నువ్వు తిట్టావు కదా, అది మనసులో పెట్టుకుని తనేమైనా? అదేం లేదు స్నేహ, ఆవిడ మమ్మల్ని అర్థం చేసుకుంది. ఇష్టం లేకపోయినా ఆవిడ మా పెళ్లిని అంగీకరించినట్టే.
నువ్వు అదృష్టవంతురాలివక్క. ఆ అదృష్టం నీకు కూడా ఉంది స్నేహ. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ముందు ముందు ఏమవుతుందో తెలియదు గాని ఇప్పుడంతా చీకటిగా ఉందక్క. ఆ చీకట్లు ఎన్నో రోజులుండవు స్నేహ, వెలుగొస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు జాగ్రత్త. ఫోన్ అమ్మకివ్వు. చెప్పమ్మా. ఇక నా గురించి ఆలోచించటం మాని చెల్లి గురించి ఆలోచించమ్మా. మీరు త్వరగా సిటీకి వచ్చేస్తే అది సింగర్గా తన జీవితాన్ని మొదలు పెడుతుంది. మీ అన్నయ్యతో ఒకసారి మాట్లాడి చెప్తానమ్మా. అక్కడ నీకు ఏ సమస్య లేదు కదా? లేదమ్మా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. సరే, ఉంటాను. జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. పెళ్లి కూతురు రెడీ. మరి పెళ్లి కొడుకో? నేను తీసుకొస్తాను. నీకు భలే శిక్ష పడింది. ఇంకా ఇంకా కావాలి. కావేరి బుట్టబొమ్మలా ఉంది కదండి. పెళ్ళై అత్తారింటికి వచ్చినా అది నీకు ఇంకా బుట్టబొమ్మే. ఏంటి కావేరి, అలా సిగ్గుపడితే కుదరదు. పాలుగట్ర ఏమైనా తాగావా? బంతి విసిరాలంటే బలం కావాలి మరి. నాయుడు బావా, బంతాట దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. నీకు ఇదంతా ఆటగా ఉంది కదా? నాయుడు బావా, లేకపోతే ఏంటి? పిచ్చేమన్నా పట్టిందో నీకు? ఈ ఏర్పాట్లు చేయటం ఏంటి, దిష్టి తీయటం ఏంటి, ఇలా నువ్వు నన్ను పిలవటం ఏంటి? ఇది పిచ్చి కాదు నాయుడు బావా. మా అమ్మ నాకు అప్పగించిన బాధ్యత. ఆ పెద్ద బాధ్యత. అత్తయ్య చెప్పింది నువ్వు చేస్తున్నావు. మధ్యలో నన్ను ఎవరు అర్థం చేసుకోరా? నీకంతా అర్థమయ్యే చేసావు కదా నాయుడు బావా. అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు నువ్వు కావేరిని అర్థం చేసుకోవాలి. నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదంటే నువ్వు రావాలి నాయుడు బావా. నా వల్ల కావట్లేదు స్నేహ. నాకు సంబంధించినంత వరకు నా పెళ్లి ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు జరిగింది పెళ్లి కాదు. ఆ అమ్మాయి నా భార్య కాదు. నా భార్య స్థానంలో మరొకరిని ఎప్పుడు ఊహించుకోలేను. అదే తప్పంటున్నాను నాయుడు బావా. ఊహించనిది జరగడమే జీవితం అంటారు. జరిగిన దాన్ని అంగీకరించడం కూడా జీవితమే. జీవితాన్ని అర్థం చేసుకోకపోతే నాలా బతుకు బుగ్గిపాలవుతుంది. కష్టాలు కన్నీళ్లే మిగులుతాయి. కోటి ఆశలతో నీ జీవితంలోకి వచ్చిన కావేరికి నువ్వివ్వాల్సింది కన్నీళ్లు కాదు. అందరూ ఎదురు చూస్తున్నారు. మీ మాట మీదేనా? నా మాట ఎవరైనా? మన మాటలు ముగిసిపోయాయి నాయుడు బావా. నీకు కావేరితో కొత్త జీవితం మొదలైంది. అవతల కావేరి అందంగా అలంకరించుకొని వచ్చింది. నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. బట్టలు మార్చుకొనిరా. నా కోసం బయట వెయిట్ చేస్తుంటాను. త్వరగా రా.
చూడు ఎంత బాగున్నావో. మొహం అలా పెట్టుకొని వెళ్తే ఏం బాగుంటుంది? కాస్త నవ్వు నాయుడు బావా, నవ్వు. పద. ఏ నీ వరుడొస్తున్నాడు, బంతాటలో మాత్రం నువ్వు ఓడిపోకూడదు, ఓకేనా? ట్రై చేస్తాను. ఈ పూబంతాటలు మా నాయుడు బావకేవి కొత్త కాదు. ఓసారి ఆడాడు కూడాను. అనుభవం లేని నువ్వు ఎలా ఆడతావో ఎలా గెలుస్తావో చూద్దాం. మా కావేరికి ఆట కొత్త కావచ్చు, కానీ గెలుపు కొత్త కాదు. గెలిచేది మా కావేరే. అది చూద్దాం. కూర్చోనాయుడు బావా. మొదలు పెట్టండి మరి. ఆలోచిస్తున్నావేంటే? వెయ్యి. నాయుడు బావా వెయ్యి వెయ్యి. వెయ్యి. నాయుడు బావా సరిగ్గా వెయ్యి. ఆల్రెడీ 2 క్యాచ్లు మిస్. ఇంకొకసారి మిస్ అయితే గెలుపు మా కావేరిదే. గెలుపు మా కావేరిదే. అనుభవం లేకపోయినా అద్దరు కొట్టేశావు కావేరి. బిందెలో ఉంగరం ఆటలో కూడా మా కావేరియే గెలుస్తుంది. చూద్దాం మరి. బిందె పెట్టారు సరే, మరి ఉంగరమేది? ఇదిగోమ్మా. మీరు ఆగండి మావయ్య గారు. స్నేహ, నీ ఉంగరం తీసివ్వు. ఏంటి స్నేహ, అది వేలుకుండి మాత్రం ఏమొస్తుంది? ఎలాగైనా ఉపయోగపడుతుంది. తీసివ్వు. అందరూ చూడండి, ఉంగరం బిందెలో వేస్తున్నాను. ఎవరికి దొరికితే వాళ్లే గెలిచినట్టు. వేసేస్తున్నాను. నాకే దొరికింది. అంత స్పీడ్ ఎందుకమ్మా? ఇద్దరు కలిసి కదా వెతకాలి. సర్లే, మీరిద్దరూ ఒకటైనప్పుడు ఎవరు గెలిచినా ఒకటే కదా. ఆ ఉంగరం నువ్వే తీసుకో, నీకే. అమ్మా ఎంత సంతోషంగా ఉందో చూసావా? ముందు భయపడ్డాను, కానీ
ఇప్పుడు నాకే చాలా ఆనందంగా ఉంది. ఇదంతా వారి దయ. అమ్మా, పెళ్లి ఎంత ఘనంగా జరిపించారో ఈ ముచ్చట్లో అంతకంటే ఘనంగా జరిపిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేనిది. పంతులు గారితో మాట్లాడానమ్మా. ఈ రాత్రి 10:30కి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. పనిలో పనిగా ఆ శుభకార్యం కూడా జరిపించేస్తే. మీ ఇష్టం. అలాగే కానివ్వండి. ఆ. ఏంట్రా ఇది? ఎందుకు దండం పెడుతున్నావు? కన్న తల్లికి దండం పెడితే తప్పే ఉందమ్మా. ఇందాక పెట్టావు కదా, మళ్ళీ ఎందుకు? నువ్వెంత మంచిదానివో ఇప్పుడు తెలుస్తుందమ్మా. అపర్ణ విషయంలో నీ గొప్ప మనసు ఏంటో నాకు అర్థమైంది. నువ్వు నా కన్న కొడుకువిరా. నీతో గొడవపడి నిన్ను దూరం చేసుకుని ఎలా బ్రతకగలను? ఎంతైనా 9 మాసాలు మోసిన కన్న తల్లిని కదా. నన్ను క్షమించమ్మా, నిన్ను బాధ పెడుతున్నాను. నాకు తెలుసు నీ మనసులో ఇందూనే నీ కోడలుగా ఉందని, నాపై ప్రేమతో అపర్ణని అంగీకరించావని. నిన్ను సంతోషపెట్టడానికి నేను ఇందూని పెళ్లి చేసుకుని ఉండొచ్చు. కానీ అమ్మా, ఆ పెళ్లి జరుగుంటే నేను సంతోషంగా ఉండలేకపోయేవాణ్ణి. ఇందూ కూడా బాధపడుతూ ఉండేది. ప్రేమ లేని చోట ఆనందం ఉండదు కదమ్మా. నీకొక విషయం చెప్పాలమ్మా. నువ్వు అపర్ణను చేసుకోవద్దని చెప్పినప్పుడు నాకు నిజంగా చచ్చిపోవాలనిపించింది. ఎందుకంటే అపర్ణ లేకుండా నేను బ్రతకలేను. కానీ ఆ సమయంలో నీ గురించి ఆలోచించాను. నేను లేకుండా పోతే నాన్న కూడా లేని నువ్వు ఒంటరిదానివైపోతావని ఆగిపోయానమ్మా. దేవుడి దయవల్ల మావయ్య గారు పుణ్యమాని మా ప్రేమ గెలిచింది. నీ మంచి మనసుతో మా పెళ్లిని ఆశీర్వదించావు. చాలమ్మా, ఒకసారి జన్మనిచ్చావు. నేను ప్రేమించిన అపర్ణను కోడలుగా అంగీకరించి పునర్జన్మనిచ్చావు. జీవితాంతో నీకు రుణపడి ఉంటానమ్మా. నీకే కష్టం కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు నా అదృష్ట దేవతవమ్మా. కాదురా, నిన్ను కన్నా నేనదృష్టవంతురాల్ని. నేనే కాదు, నీలాంటి కొడుకును కన్నా ప్రతి అమ్మ అదృష్టవంతురాలే. నాకోసం ప్రేమనే వదులుకోబోయావు. చావాలనుకుని కూడా నాకోసం బ్రతికావు. నన్ను కంటి పాపలా చూసుకుంటానన్నావు. ఏ తల్లికైనా ఇంతకంటే ఏం కావాలి బాబూ? అపన్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండండి, నాకంతే చాలు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. దేనికైనా ప్రాప్తము అదృష్టము ఉండాలి. నుదుటిపై రాత, చేతిపై గీత ఉండాలి. అది లేకపోతే ఇలాగే ఉంటుంది. దురదృష్టం కాకపోతే కట్టుకున్న భర్తతో హాయిగా పడకను పంచుకోవాల్సింది పోయి ఆ భర్తకు మరో ఆడదానికి పక్కన సిద్ధం చేస్తున్నావు. ఇలాంటి రాత ఎవ్వరికీ రాకూడదు.
నువ్వు కాబట్టి తట్టుకుని భరిస్తున్నావు కాని అదే నేనైతేనా ఈ పాటికి ఊరేసుకునో విషం మింగో చచ్చుండేదాన్ని. ఆహా, అంటే ఆ దేవుడు నీకు చెడ్డ తలరాతనిచ్చినా మంచి ఓర్పును కూడా ఇచ్చాడని చెప్తున్నాను. ఏ ఫీల్ అయ్యావా? దీనికి దేవుడు నిజంగానే ఓర్పునిచ్చాడు, లేకపోతే ఈ పాటికి చచ్చుండేది. ఇలా కొద్ది కొద్దిగా చంపే ఛాన్స్ నాకు లేకుండా పోయేది. ఈ కొత్త పెళ్లి కూతురేం చేస్తుందో?